హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో రుద్రాని లేచి శాంతని కాఫీ అడుగుతుంది. ఏంటమ్మ పొద్దునే లేపి ఇచ్చా కదా కాఫీ అనేసి అంటుంది శాంత. పొద్దున్నే ఇచ్చావు, కాకపోతే నేను మళ్ళీ పడుకున్నాను, అది చల్లారిపోయింది, ఏంటి ఇప్పుడు ఇవ్వవా అనేసి అంటుంది. అప్పుడు శాంత ఇలా అంటుంది, ఎందుకు ఇవ్వనమ్మా, ఇస్తాను, కాకపోతే రోజుకు 2 సార్లు ఇవ్వమని కావ్య మేడం చెప్పారు, ఇప్పుడు ఇస్తాను, మళ్ళీ ఈవినింగ్ మాత్రం అడగొద్దు, డైలీ 2 కాఫీస్ ఎవరికైనా అనేసి చెప్తుంది శాంత. ఏంటి కావ్య పెట్టే కండిషన్స్, ముందు ఇంకా గాలి పీల్చడం కూడా కావ్య పర్మిషన్ తీసుకోవాలా ఏంటి మాది కర్మ అనేసి రుద్రాని అంటుంది. నేను దాన్ని చంపేసి జైలుకి వెళ్తాను అనేసి అంటుంది రుద్రాని. అప్పుడు శాంత, అవునా అమ్మ, మీరు జైలుకి వెళ్తారా అనేసి అంటుంది. నువ్వు మాట్లాడకు అనేసి అంటుంది రుద్రాని. కావ్యరాజు ఇద్దరు బయటికి ఆఫీస్కి బయలుదేరుతారు. వాళ్ళ ఇంట్లో 6 కార్లు ఉంటాయి. మిగతా 4 కార్లు డ్రైవర్లకు చెప్పి తీసుకెళ్ళమని చెప్తారు. 2 కార్లు మాత్రమే ఇంట్లో ఉంచమని చెప్తుంది కావ్య డ్రైవర్స్కి. ఇదంతా రుద్రాని చూస్తుంది. ఇలా చేస్తున్నావా, ఇదంతా ఇంట్లో చెప్పేసి నేను చిచ్చు పెట్టిస్తా చూడు, నువ్వు కార్లను కూడా తీసుకెళ్ళమని చెప్పావా అనేసి రాహుల్తో అనుకుంటూ లోపలికి వెళ్తుంది రుద్రాని. ఫుడ్ వద్ద మిగతా వాటి వద్ద ఇలా చేస్తే కావ్యను అందరూ మెచ్చుకున్నారు కదా, ఇప్పుడు కార్లు కూడా ఇలా చేస్తుంది కదా, అన్నీ అమ్మి చేసింది, తనకు ఆస్తి చేతికి రాగానే ఇలా చేస్తుంది, ఈ విషయం తెలిస్తే ఎవరైనా కోప్పడాల్సిందే అంటుంది రుద్రాని. కావ్య రాజ్ ఆఫీస్లో టెన్షన్ పడుతూ ఉంటారు. రాజ్ కావ్యతో ఇలా అంటాడు, నేను చాలా పెద్ద టెన్షన్లో ఉన్నాను అనేసి. నువ్వు చెప్పకపోతే నాకు ఇంకా టెన్షన్ పెరుగుతుంది అని కావ్య అంటుంది. నేను చెప్తే కూడా ఇంతే రిలాక్స్గా ఉన్నావేంటి, మన కాంట్రాక్ట్ పూర్తి కావాలంటే ఇంకో 5 crores కావాలి, ఎలా అనేసి అంటాడు రాజ్. అప్పుడు కావ్య ఆ కాంట్రాక్ట్ ఇప్పించిన అతన్ని పిలిపిస్తుంది. తన అడ్వాన్స్ 5 crores ఇవ్వమని అడుగుతుంది. అప్పుడు తను చెక్ ఇస్తాడు. అప్పుడు రాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తనని ఎత్తుకొని తిప్పుతాడు. అప్పుడు అక్కడికి శృతి వస్తుంది. అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు తనని కింద పడేస్తాడు కావ్యని రాజ్ శృతిని తిడతాడు. నువ్వు చేయబడి ఇప్పుడు మేడం కింద పడ్డది, అది నీ వల్లనే, మేమిద్దరం లోపల ఉన్నప్పుడు వచ్చేటప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవాలని తెలియదా, లోపలికి అలా డైరెక్ట్ వచ్చేస్తావా అనేసి అంటాడు. అప్పుడు శృతి ఇలా అంటుంది, మీరిద్దరు ఇలా ఎత్తుకొని తిప్పేటప్పుడు డోర్ ఓపెన్ చేసి ఉంటే నేను లోపలికి రానా సార్, మీరు ఇంకోసారి ఇలా చేసేటప్పుడు డోర్ క్లోజ్ చేసుకోండి అనేసి చెప్తుంది. లేకపోతే ఎప్పుడు ఎత్తుకొని తిప్పుతారో మాకు అప్పుడు చెప్పండి, అప్పుడు నేను లోపలికి రాను అనేసి అంటుంది శృతి. అప్పుడు రాజుకి కోపం వస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శృతి ఇలా అంటుంది, రాజ్ సార్కి సిగ్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మళ్ళీ తను వెతికి నేను వీటి మీద సంతకం పెట్టించాలి, ఎక్కడ వెతకాలో ఏమో, తను ఏమంటాడో ఏంటో అనేసి అంటుంది శృతి. నువ్వు ఫస్ట్ నేను పని చూసుకో అని చెప్తుంది కావ్య. ఇంట్లో రుద్రాని రాహుల్ ఎలా చిచ్చు పెట్టాలా అనేసి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ అన్నయ్య బయటకు వెళ్తాడు. అది గమనిస్తుంది. ఉన్న కారు కూడా అన్నయ్య తీసుకువెళ్ళాడు కదా, ఇప్పుడు ఎలా చేస్తానో చూడు అని రుద్రాని రాహుల్ ఇద్దరు అనుకుంటారు. రుద్రాని ఒక ప్లాన్ చేస్తుంది. దాన్ని లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఎలాగైనా బయటికి తీసుకెళ్లాలని ఆలోచిస్తుంది. దాన్ని లక్ష్మి దగ్గరికి వెళ్తుంది. నేను నా గోల్డ్కి మెరుగు పెట్టించాలని అనుకుంటున్నాను, వస్తావా అని అడుగుతుంది దాన్ని లక్ష్మిని. అప్పుడు దాన్ని లక్ష్మి నాకు పని ఉంది అని చెప్తుంది. మనకేం పని ఉంటుంది, ఇంట్లో శాంత ఉంది కదా పని చేయడానికి, మిగతా పెద్ద విషయాలు చూసుకోవడానికి కావ్యరాజ్ ఉన్నారు కదా, మన ఇద్దరికి ఏం పని ఉంటుంది అని అంటుంది. వాళ్ళకేనా పని, మనకేం పని పాట ఉండదా, నాకు కూడా చాలా వర్క్ ఉంది అనేసి అంటుంది దాన్ని లక్ష్మి. నేను నీ కోసం నీ కొడుకు కోసం ఇంత చేస్తున్నాను, నా కోసం బయటికి కూడా రావా అనేసి బాధపడుతూ ఉంటుంది రుద్రాని. బాధపడ్డట్టు యాక్ట్ చేస్తుంది. నేను నీకోసం ఎన్నో బాధలు పడుతున్నాను, నన్ను అందరూ ఎన్నో మాటలు అంటున్నారు, ఆడ నారద అని కూడా అంటున్నారు, అయినా పడుతున్నాను కదా, నువ్వు నా కోసం ఏం చేస్తున్నావు అనేసి ధన్యలక్ష్మిని కన్విన్స్ చేస్తుంది. అప్పుడు ధన్యలక్ష్మి సరేలే వస్తాలే అనేసి అంటుంది. ఇద్దరు కలిసి బయటికి వెళ్ళి చూసేసరికి అక్కడ కార్లు ఉండవు. దాని లక్ష్మి కార్లన్నీ ఎటెళ్ళాయి అనేసి కోపంగా అడుగుతుంది. ఏమో నాకు తెలియదు అనేసి రుద్రాని అంటుంది. అప్పుడు రాహుల్ వచ్చి ఇలా చెప్తాడు, కావ్య ఇంతకుముందు 4 కార్లు పంపించడం నేను చూశాను అనేసి చెప్తాడు. అప్పుడు ధన్యలక్ష్మి కార్ డ్రైవర్కి కాల్ చేస్తుంది. ఏంట్రా ఎక్కడున్నావు అనేసి అంటుంది ధన్యలక్ష్మి. ఏంటి మేడం ఏంట్రా అంటున్నారు, కొంచెం మర్యాదగా మాట్లాడండి, మాకేం పనిపాట ఉండదా, మీలాగా ఏం పనిపాట లేకుండా ఖాళీగానే కూర్చున్నానే అనుకుంటున్నారా, రాహుల్ లాగా నాకేం పనిపాట ఉండదా, డ్రైవర్స్ అంటే ఖాళీగా ఉంటారా, డ్రైవర్స్ ఏం మనుషులు కారా అనేసి మాట్లాడతాడు డ్రైవర్. అప్పుడు రుద్రాని ఇలా అంటుంది, డ్రైవర్స్ కూడా మన మీద లేస్తున్నారు, కావ్య మేడం
మనకు డ్రైవర్స్ దగ్గర కూడా రెస్పెక్ట్ లేకుండా చేస్తుంది ఈ కావ్య. ఆస్తి చేతికి రాగానే మనల్ని అడుక్కు తినేలా చేస్తుంది ఏంటి అనేసి అంటుంది రుద్రాని. ధనిలక్ష్మి కోపంగా ఇంట్లోకి వెళ్ళి అక్క చూసావా నీ కోడలు ఏం చేసిందో, ఇంకా ఎన్ని చేస్తుంది. ఆమెమో హాయిగా ఏసీ వేసుకొని కార్లో తిరిగితే మేమేమో ఆటోలలో తిరగాల, మేము ఎలా కనిపిస్తున్నాము అనేసి కోపంగా అడుగుతుంది ధనిలక్ష్మి అపర్ణని. తెలిసి తెలియకుండా ఏం మాట్లాడకు ధనిలక్ష్మి, నా కోడలు ఏం చేసిందో తెలియకుండా అలా చేయకు, నేను కాల్ చేసి కనుక్కుంటా అనేసి అంటుంది అపర్ణ. తను వచ్చాక తెలుసుకుంటా అని అంటే ధనిలక్ష్మి ఒప్పుకోదు. ఇప్పుడే తెలియాలి ఏ విషయమైనా అంటే అపర్ణ కాల్ చేస్తుంది కావ్యకి. కావ్యని ఇలా అడుగుతుంది, అమ్మ ఏమైనా బిజీగా ఉన్నావా అనేసి అంటే అవును అత్తయ్య నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్తుంది. అప్పుడు అపర్ణ సరే కావ్య నువ్వు నీ వర్క్ చూసుకో, ఇక్కడ పని పాట లేనోళ్ళు ఏదో ఒక పంచాయతీ చేయాలని చూస్తున్నారు, నువ్వు ఏం ఆలోచించకు నీ వర్క్ చేసుకో అని అపర్ణ చెప్తుంది. అప్పుడు కావ్య సరే అత్తయ్య అనేసి చెప్తుంది. అప్పుడు రుద్రాని ఇలా అంటుంది, మాకంటే రెస్పెక్ట్ ఇయ్యదు, అత్తయ్య కాల్ చేసినప్పుడు అయినా మాట్లాడొచ్చు కదా, అంత బిజీగా ఏం చేస్తుంది మీ కోడలు అనేసి రుద్రాని అంటుంది. మీరు దీన్ని కూడా తప్పుగా ఆలోచిస్తున్నారా అనేసి అపర్ణ అంటుంది. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఈ దుగ్గిరాల వంశం వారిని 100 కోట్లు మోసం చేసిన అతను అనామిక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అనామికతో ఇలా అంటాడు, మనము ఎంత మోసం చేసినా కూడా వాళ్ళు 100 కోట్లు కట్టేస్తున్నారు, ఆల్రెడీ 20 crores కట్టేశారు అనేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. రాజ్కి ఎస్ఐ కాల్ చేసి ఇలా చెప్తాడు, మిమ్మల్ని మోసం చేసిన అతడు ఇంకా ఇండియాలోనే ఉన్నాడు సార్, తను ఇంకా ఇక్కడికి వెళ్ళలేదు అనేసి చెప్తాడు. అప్పుడు రాజ్ ఇలా అంటాడు, నేను నా వైఫ్ ఇద్దరం అతని దగ్గరికి ఇప్పుడే బయలుదేరుతున్నాం అనేసి చెప్తాడు రాజ్. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. ప్లీజ్ నా ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.